ఆదివారం ఏలూరులో రాష్ట్ర పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్ హోటల్లో సుజుకి నూతన వేరియంట్ మోడల్స్ ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎన్ హోటల్ అధినేత జనసేన నాయకులు నారా శేషు తదితరులు పాల్గొన్నారు. కంపెనీకి సంబంధించి ఈరోజు నూతన వాహనాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి పెద్దలు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్గా నియమించబడినటువంటి జనసేన పార్టీ నాయకులు మిత్రులు రెడ్డి అప్పలనాయుడు గారు, అదేవిధంగా మేయర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఆకర్షణ శ్రీ నారా శేషు గారు, ఇంకా ఈ సుజుకి కంపెనీకి చెందినటువంటి అధికారులు, ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి అందరూ సిబ్బంది అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ వాహనాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఇవాళ ఈ సుజుకి కంపెనీ ఈ వాహనాలు మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే వాహనదారులకి చాలా సౌకర్యవంతమైనటువంటి వాహనాలని సమకూర్చేటువంటి సంస్థగా సుజుకి చాలా మంచి పేరు. అటువంటి నేపథ్యంలో మరింత సౌకర్యవంతమైనటువంటి ఎవరైతే నడుపుతారో వారికి మరింత సౌలభ్యంగా ఉండే విధంగా కొత్త వాహనం తీసుకురావడం, దాన్ని ప్రారంభించిన రోజునే ఒక 5 దాన్ని వాహనదారులు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా శుభసూచకంగా నేను భావిస్తూ రాబోయే రోజుల్లో ఈ వాహనాల తాలూకు కొనుగోళ్లు మరింతగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా నారా శేషు గారి యొక్క మానవీయ దృక్కోణాన్ని కానీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం వారి సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తి వారికి కొంత అనారోగ్యం చేస్తే దానికి సంబంధించినటువంటి వైద్య చికిత్స కోసం వారి ఫౌండేషన్ తరఫున క్షమించాలి, ఈ సంస్థలో పనిచేసేటువంటి మెకానిక్ కాదు, బయట సంస్థలో పనిచేస్తున్నటువంటి మెకానిక్ కి మానవతా దృక్పథంతో వారి ఆరోగ్యాన్ని సరిదిద్దుకోవడానికి వైద్య చికిత్స నిమిత్తం వీరికి ఉన్నటువంటి ఎన్ ఫౌండేషన్ అనేటువంటి ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని వారు ఫీల్ అయ్యి ప్రత్యేకంగా 25,000 రూపాయలు చెక్కుని మా చేతుల ద్వారా అందించడం అంటే అది చాలా గొప్ప మానవీయ కోణంలో ఆలోచించేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ వారి కుటుంబ సభ్యులకి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వ్యాపారం మాత్రమే కాకుండా మరో పక్కన సంఘ సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి తలంపు ఉన్నటువంటి ఈ ఎన్ ఫౌండేషన్, అదేవిధంగా ఈ సంస్థ నారా శేషు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారు ఇదే విధంగా వారి యొక్క సంస్థ 10 కాలాల పాటు అద్భుతమైనటువంటి లాభాలతో ముందుకు వెళ్ళాలని, ఆ వచ్చిన లాభంలో కొంత భాగాన్ని పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి, ఆ విధానం వారికి ఇప్పటికే ఉంది కనుక దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాటని తెలియజేస్తూ ఈ సంస్థ 100 సహస్ర వసంతాల పాటు అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.